యూరోప్ దేశంలో ఒక చిన్న పట్టణం ఉన్నది. ఆ చిన్న పట్టణంలో ఒక చర్చి ఉండేది. అందులో బాగా చదువుకున్న ఒక సంఘస్థుడు ఉన్నాడు. ఆ సంఘస్థుడికి విపరీతమైనటువంటి కోపం. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఏదన్నా అడగాలనుకుంటే వాళ్ళ మీద చాలా కోపపడి పెద్దగా అరిచేవాడు. ఈ విషయాలు పాస్టర్ గారికి తెలిసాయి. ఒకరోజు ఆ పాస్టర్ గారు అతన్ని పిలిచి, నీవెందుకు ఈ విధమైనటువంటి కోపము కలిగి ఎదుటి వ్యక్తులను భయభ్రాంతులు చేస్తున్నావు? దేవుడు చూపించిన ప్రేమను ఇతరుల మీద నువ్వు చూపించవచ్చు కదా, కోపాన్ని తగ్గించుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు ఆ సంఘస్థుడు, అది నాకు తెలుసు కానీ ఏం చేయమంటారు పాస్టర్ గారు, నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే అపవాది సాతాను నన్ను ప్రేరేపించి చాలా అల్లకొల్లోలం చేసేస్తుంది. దానివల్ల నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. పాస్టర్ గారు అన్నాడు, నీవు ఒక పని చేయాలని ఒక సంచిలో కొన్ని మేకులు, ఒక సుత్తి ఆయనకి ఇచ్చి, ఆ సంచిని చూసిన వెంటనే పాస్టర్ మీద కోపపడటం ప్రారంభించాడు. ఏంటి సంచి ఇచ్చావు నాకు, ఈ సుత్తి ఏంటి, ఈ మేకులు ఏంటి, ఎవరిని ఎత్తి మీద కొట్టమని అని కోపంగా మాట్లాడాయి. అదుపులో ఉంచుకో కోపాన్ని. ఈ మేకులు, ఈ సుత్తి తీసుకుని ఎదుటివాడి మీద నీవు కోపం చూపించటకు బదులు ఒక మేకు ఆ తలుపుకు నువ్వు కొట్టానన్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచి ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఎదుటి వ్యక్తి మీద కోపం చెందటం మానేసి తలుపు దగ్గరికి వచ్చి మేకులు కొట్టడం ప్రారంభించాడు. ఫస్ట్ డే 52 మేకులు కొట్టాడు. బాబోయ్, 52 సార్లు నాకు కోపం వచ్చిందా? అరే, చాలా తప్పు చేస్తున్నాను, నేను మార్చుకోబడాలి, ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ఒక 2-3 రోజుల తర్వాత ఆ సంఖ్య 2 మేకులకి తగ్గిపోయింది. ఇంకా 2-3 రోజుల తర్వాత 0 అయిపోయింది. ఇంకా మేకు కొట్టలేదు ఆ రోజంతా. పాస్టర్ గారు ఏమన్నారంటే, నీవు ఈ క్రమంలో ఒక్కరోజు ఒక మేకు కూడా కొట్టని సందర్భం ఏదైతుందో ఆ రోజు వచ్చి నాతో కలవాలి నువ్వు, అప్పుడు వరకు నీవు పని చేయి అన్నాడు. వెళ్ళిపోయిన యవనస్తుడు ఆ ఒక్కరోజు మేకు కొట్టని సందర్భం రాగానే ఈ పాస్టర్ గారిని కలిశాడు. ఈ రోజు ఒక్క మేకు కూడా నేను కొట్టలేదు. పాస్టర్ గారు చాలా సంతోషపడి, అయితే నువ్వు ఇంకొక పని చేయాలి, నువ్వు వెళ్ళి నువ్వు కొట్టిన మేకలన్నీ కూడా తీసుకుని రా అన్నాడు. కానీ కోపం రాలేదు. నవ్వుకుంటూ వెళ్ళి ఆ మేకులు తీసుకొచ్చాడు. ఆ తలుపంతా కూడా రంధ్రాలు పట్టబడి ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి ఆ రంధ్రాలన్నీ పూర్తి చేయవా నువ్వు అని అన్నాడు. ఆ యవనస్తుడు అన్నాడు, ఇది ఎలా సాధ్యమండి, నాకు నేను పూడ్చలేనది అని అంటే, ఆ పాస్టర్ గారు ఆ మెలుకు ఒకటి చెప్పాడంట. నీవు కోపపడిన ప్రతి సందర్భంలో ఎదుటి వ్యక్తి యొక్క హృదయం కూడా అలాగే గాయపడ్డది. ఆ రంధ్రాలు తిరిగి నీవు పూడ్చలేవు. ఈ రోజు నీవు దాన్ని గ్రహించావు, మార్పు చెందావు కనుక ఇంకెప్పటికీ నీవు కోపపడవద్దని అతనికి చెప్పి ప్రార్థన చేసి పంపించేశాడంట. ప్రియమైనటువంటి దేవునిలారా, అలా మార్పు చెందినటువంటి ఆ యవనస్తుడు దేవునిని స్తుతించడం ప్రారంభించాడంట. ఈరోజు ఆ ప్రయత్నము నీవు నేను చేయవలసిన స్థితిగతులలో మనం ఉన్నాం. మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ప్రియమైన దేవునిలారా.